సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున ఈ ఇద్దరు కలిసి నటించినటువంటి చిత్రం కూలీ. ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరం ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా. అయితే ఈ మధ్యకాలంలో కనుక మనం చూసుకుంటే ఈ పాన్ ఇండియా మూవీస్ ఇందులో ఖచ్చితంగా తెలుగు స్టార్ ఎవరిలో ఉంటారు. సో కింగ్ నాగార్జున తెలుగు నుంచి భర్తీ అయ్యాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగులో కూడా మంచి పాపులర్ ఆయన హీరోగా ఉండనే ఉన్నాడు. మరో పక్కన చూసుకుంటే అమీర్ ఖాన్ హిందీ నుంచి ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్లో అపియరెన్స్ కనిపించిపోతున్నాడు. అలాగే కన్నడం నుంచి ఉపేంద్ర మంచి హీరో, కన్నడలో మంచి పట్టున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర వహిస్తున్నారు. అలాగే వీరు కనుక చూసుకుంటే బాహుబలిలో మరి కట్టప్ప క్యారెక్టర్ ఏంటంటే సత్యరాజ్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఒక పక్క తమిళ్, ఒక పక్క తెలుగు, ఒక పక్క కన్నడ, ఒక పక్క హిందీ. సో ఈ పాత్రధారులంతా కూడా పాన్ ఇండియా అనేటువంటి ఒక భర్తీని పూర్తి చేశారు. ఇదొక మంచి పరిణామమే. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున ఇద్దరు కలిసి మల్టీ స్టార్, ఇందులో నో డౌట్ మల్టీ స్టార్ మూవీ ఇది. మల్టీ స్టార్ మూవీ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు చాలా అత్యవసరం కూడా. గతంలో సూపర్ స్టార్ కృష్ణ, సోహన్ బాబు ఇద్దరు మంచి సినిమాలో నటించారు. ఎన్టీ రామారావు, అక్కినే నాగేశ్వరరావు వీళ్ళు మల్టీ స్టార్లో నటించారు. తర్వాత కాలంలో వెంకటేష్, మహేష్ బాబు ఇలాంటి వాళ్ళ సీతమ్మ మార్కెట్లో సినిమాల చెట్టు ఇలాంటి సినిమాలు వచ్చినా ఈ రోజు ఉన్నటువంటి సినిమా ట్రెండ్కి మల్టీ స్టార్ అనేది ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు నాగార్జున ఒక కెరీర్లో ఉన్నప్పుడు నాగార్జున గురించి అభిమానులు ఇప్పుడు రజనీకాంత్ అభిమానులు కూడా యాడ్ అవుతారు. ఒక 10 to 20% ఎక్స్ట్రా వెళ్ళినా కూడా సినిమా అనేది ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది. మరో పక్కన చూసుకుంటే ఆగస్టు 14నే నేను చెప్పాను కదా వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా మల్టీ స్టార్ మూవీ. జోరీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి నటించారు. అది కూడా పాన్ ఇండియా సినిమానే. అయితే ఈ సినిమాకి వచ్చేవాడికి ప్రత్యేకత ఏంటంటే కింగ్ నాగార్జున మొట్టమొదటిసారిగా తన కెరీర్లో విలన్గా ఇందులో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఏ హీరో అయినా సరే పవర్ఫుల్ ప్రతినాయకుడు ఉంటేనే ఆ సినిమా అనేది ముందుకెళ్తుంది. మీకు సుమన్ కూడా శివాజీ సినిమాలో విలన్ రోల్ వేశారు. అది కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి రోలే ఇందులో కూడా నాగార్జున పోషించబోతున్నాడు. 1986లో విక్రమ్ అనేటువంటి సినిమాలో ఇంట్రడ్యూస్ అయినటువంటి నాగార్జున దాదాపుగా ఒక 39 సంవత్సరాలు తన హీరో కెరీర్ తర్వాత అంటే విలన్గా ఇందులో తన ప్రతిభ ఏంటో చూపించబోతున్నాడు. ముఖ్యంగా అభిమానులు ఎవరు కూడా దీని గురించి పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ హీరో అయినా సరే అటు విలను అటు హీరో రెండు కూడా ప్రతిభ చూపించగలిగి ఏ రోల్ అయినా సమర్థవంతంగా నిర్వహించగలిగితే వాళ్ళు మంచి టాప్ స్టార్గా స్థిరపడిపోతారు, మంచి విలక్షణ నటుడిగా ముద్రపడిపోతారు. సో అలాంటి పాత్ర ఈరోజు నాగార్జున చేస్తున్నారు. సైమన్ ఈ క్యారెక్టర్ పేరు. సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా తనదైన స్టైల్లో నాగార్జున విలనిజం పూర్తి స్థాయిలో స్క్రీన్ మీద చూపించిపోతున్నాడు. అది ఇందులో మెయిన్ కంటెంట్. ఇంకా ఈ సినిమాకి వచ్చేప్పటికి గోల్డ్ స్మగ్లింగ్ ఇతివృత్తంగా ఈ సినిమా నడుస్తుంది. అంటే అండర్ వరల్డ్ డాన్కి సంబంధించిన కథ. ఇందులో దేవా క్యారెక్టర్ వచ్చేప్పటికి రజనీకాంత్ ఒక కూలీ గెటప్లో కనిపిస్తాడు. కానీ ఫ్లాష్ బ్యాక్ వచ్చేప్పటికి అతను ఎలా ఉంటాడంటే ఒక స్మగ్లర్. సో అక్కడి నుంచి ఈ కూలీగా జీవితం నడుపుతుంటాడు. భాషా సినిమా మీరు చూశారు కదా, భాషా సినిమాలో కూడా ఒక అండర్ వరల్డ్ డాన్ కరెంట్ షాక్ తగిలేటువంటి పాత్ర. అలాగే ఆటో డ్రైవర్ కింద బతుకు వెళ్ళబుచ్చుతూనే ఫ్లాష్ బ్యాక్లో ఆ సినిమా ఎలా చూపిస్తారో మీకు తెలుసు. సో అలాంటి ప్రక్రియ ఇందులో కూడా ఏమైనా చేయబోతారా అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇంకా అమెరికాన్ విషయానికి వచ్చేప్పటికి అమెరికాన్ ఇందులో గెస్ట్ రోల్ అని చెప్పి అనుకున్నాం కదా, ఇది కేవలం గెస్ట్ రోలే కాదు, క్లైమాక్స్లో 15 నిమిషాల పాటు అమెరికాన్ కనిపిస్తాడు. ఈ 15 నిమిషాలు కూడా హై వోల్టేజ్తో సినిమా నడుస్తుంది. చాలామంది ఈ సినిమాకి సంబంధించినటువంటి లోకేష్ అని చెప్పేసి ఆయన డైరెక్టరు, వీళ్ళ వెర్షన్లో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంత పట్టుగా నడుస్తుందో సెకండ్ హాఫ్ కూడా అంతే బిగుగా నడుస్తుంది. ఈ మధ్య మనం సినిమాలు కనుక చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుండట్లేదు.
ఒకవేళ సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ హాఫ్ బాగుండట్లేదు. అందుకని సినిమా అనేది పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లా. అందుకని ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కూడా కథని బ్యాలెన్స్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇందులో క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ స్మగ్లింగ్ వైపు నడుస్తూ ఉంటాయి. స్మగ్లింగ్ నుంచి ఎలా అరికట్టాలి అనేటువంటి ఒక పాత్రలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ కూడా ఇందులో ఇమిడీకృతం ఉంటుంది. కాబట్టి నవరసాలు ఈ సినిమాలో నింపారు. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ వచ్చేప్పటికి విశాఖపట్నంలో జరిగింది, అలాగే హైదరాబాద్లో జరిగింది, జైపూర్లో జరిగింది, బ్యాంకాక్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ముఖ్యంగా మనకు విశాఖపట్నంకి వచ్చేప్పటికి పోర్టు డాక్యార్డ్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. ముఖ్యంగా కూలీగా రజనీకాంత్ దేవా గెటప్లో మనం కనుక చూసుకుంటే నెలిసినటువంటి జుట్టు గడ్డం. పాత సినిమాలు మనం చూసుకుంటే రజనీకాంత్ ఒక మేకప్ ఒక యంగ్గా ఉండడానికి ప్రయత్నం చేసే దాఖలా లేవు. ఆయన ఏజ్ని ఎప్పుడు కూడా దాచుకోలే. లాస్ట్ 10 years బట్టి కనుక మనం చూసుకుంటే రోబో సినిమా తర్వాత ఆయన వయసుని దాచిపెట్టుకోకుండా మీరు జైలు సినిమా చూశారు కదా, జైలు సినిమాలు అలాగా ఆయన న్యాచురల్గా నటించాడు. అలాగే మేకప్ కూడా చాలా దూరంగా ఉన్నాడు, కొద్ది మేకప్తోనే వెళ్ళాడు. సో అలాంటి గెటప్తో పెద్దరికంగా కనిపించేటట్టుగా వయసుకి తగ్గట్టుగా ఆయన పాత్రలు వేస్తున్నాడు. కానీ మీరు జైలు సినిమా కనుక చూసుకుంటే ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కథనం కానీ అలాగే రజనీకాంత్ స్టైల్ కానీ ఎక్కడా కూడా మారల. ప్రేక్షకుల్ని ఇంకా అప్పటి సూపర్ స్టార్ రజనీకాంత్ని గుర్తు చేస్తూ వచ్చాడు వయసు మళ్ళిన పాత్రల్లో కూడా. సో అదే తరహా పాత్ర ఈ సినిమాని కూడా చేయబోతున్నాడు ఆయన. సూపర్ స్టార్ రజనీకాంత్కి మెయిన్ లక్ష్యం ఏంటంటే తమిళనాడులో ఆయన తిరుగులేదు. తమిళనాడు, కేరళ, జపాన్ ఇలాంటి దేశాలు, సింగపూర్, మలేషియా ఆయన ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. సో వరల్డ్ వైడ్గా ఆయనకున్నటువంటి ఈ ఫ్యాన్స్ బేస్ సినిమాని విజయపథం వైపు తీసుకెళ్తారు. మరో పక్కన కింగ్ నాగార్జునకి ఒక పాత్ర మంచిది దొరకాలే కానీ ఆ పాత్రని ఆయన ఎంతవరకు తీసుకెళ్ళాలో అంతవరకు తీసుకెళ్ళిపోతారు. మీరు శివ చూడండి, 1989 శివ ఆ రోజుల్లో ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు. ఏదో ఒక స్టూడెంట్ పాత్ర అనుకున్నారే కానీ స్టూడెంట్గా ఎంటర్ అయ్యి అతను శివగా అవతారం ఎత్తిన తర్వాత ఒక గ్యాంగ్స్టర్గా మారిన తర్వాత క్లైమాక్స్లో ఆయన చేసేటువంటి ఫైట్స్ కానీ ఆ చేజింగ్లు కానీ ఆ రోజు సినిమా ప్రేక్షకుల్ని ఉర్రూతలొగించింది. సో నాగార్జున తన కెరీర్లో 39 సంవత్సరాలు దాటిపోయి ఇంకా 40 సంవత్సరాలు అడుగుపెడుతున్న తరుణంలో ఆనాటి శివ పాత్రని మళ్ళీ గుర్తుకు తీసుకొచ్చి ఒక విలన్ ఇదైనటువంటి అంటే ఆ గెటప్లో ఆయన ఉర్రూతలగిస్తాడని చెప్పేసి కూడా ఈ సినిమాని చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఈ సినిమాకి అయిన బడ్జెట్ ఏంటంటే 350 నుంచి 400 కోట్ల వరకు ఈ సినిమాని బడ్జెట్లో రూపొందించడం జరిగింది. అయితే ఈ సినిమా తమిళనాడులో మంచి కలెక్షన్స్ వస్తాయి. రజనీకాంత్ ఉన్నాడు కాబట్టి, కర్ణాటకలో ఉపేంద్ర ఉన్నాడు కాబట్టి కర్ణాటకలో గురువు తిరిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా నాగార్జున ఇమేజ్ ఖచ్చితంగా కాపాడుతుంది. ఈ హిందీలోకి వచ్చేప్పటికి లాస్ట్ 15 minutes క్లైమాక్స్లో అమెరికా చేసేటువంటి యాక్షన్ నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంకా ఓవర్సీస్కి వచ్చేప్పటికి బిజినెస్ కూడా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ శక్తి అనేటువంటి సినిమా ఆ రోజుల్లో చాలా టైటిల్స్తో వచ్చింది. అలాగే ఈ కూలీ అనే టైటిల్ కూడా ఎక్కువగా వచ్చింది. మీరు కనుక చూసుకుంటే అమితాబ్ బచ్చన్ 1982లో ఈ కూలీ సినిమా అనే షూటింగ్లోనే గాయపడ్డాడు. అదొక కూలీ. తర్వాత వెంకటేష్తో ఒక కూలీ అనేటువంటి సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ కూలీ ఈ పేరుతో వస్తుంది. కూలీకి సెంటిమెంట్ ఏంటంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఆ సినిమా ఆ టైటిల్తో వచ్చింది ఏదైనా సరే మరొకసారి చరిత్రని రిపీట్ చేయబోతుంది. ముఖ్యంగా ఆగస్టు 14 అనేటప్పటికీ ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, తర్వాత కృష్ణాష్టమి ఉంది. కృష్ణాష్టమి తర్వాత వీకెండ్ ఉంది. అంటే దాదాపుగా ఈ సినిమాకి 4-5 రోజులు ఈ వీకెండ్ కలెక్షన్స్ బాగా ఉంటాయి. జనగా ఈరోజు ఒక సినిమా 100 రోజులు ఆడాలనో 50 రోజులు ఆడాలనో ఎక్కడా లేదు. సాధారణంగా ఈ దసరా పండుగకి 2-3 సినిమాలు రిలీజ్ అవుతాయి. అలాగే మీకు మరి సంక్రాంతికి వచ్చేప్పటికి 3-4 సినిమాలు రిలీజ్ అవుతాయి. సో ఆగస్టు 14 కూడా ఒక పొటెన్షియాలిటీ ఉన్నటువంటి డేటు, ఇండిపెండెన్స్ డే ముందు రోజు కాబట్టి ఈ 2 సినిమాలు కూడా థియేటర్ని షేర్ చేసుకుంటాయి. అలాగే కలెక్షన్స్ కొలగొడతాయి.
ఖచ్చితంగా నిర్మాతకి ప్రాఫిట్ తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆగస్టులో రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు కూలీ కానీ అలాగే వార్ 2 కానీ తెలుగు సినిమా హైట్స్ని ఎంతకు తీసుకెళ్లాలో అంతకు తీసుకెళ్తుంది. ఎంటర్టైన్మెంట్ బేస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫైట్ సన్నివేశాలు వచ్చేప్పటికి వెనకాల బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్లో ఇమేజ్ని సృష్టించి వాళ్ళు చేసేటువంటి ఫైట్స్ కన్నులకి పండగ చేశారని చెప్పి ప్రేక్షకులు అభిప్రాయపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫైట్స్ అంటే బేసికల్గా కెమెరా వర్క్లో బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి షేడ్స్ని ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపించాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ గోల్డ్ స్మగ్లింగ్ జరిగే విధానం, ఆ రోజుల్లో హాజీ మస్తాన్ అని చెప్పేసి ముంబైలో బాగా ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేసేవాడైనా, మీకు నాయకుల్లో కూడా కొన్ని సీన్లు అవి కనిపిస్తాయి. సో అలాంటి సీన్లు ఈ సినిమాని హైప్కి తీసుకెళ్తాయని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే అండర్ వరల్డ్ డాన్ ఈ గాడ్ ఫాదర్ బేసిస్తో ఏ సినిమా వచ్చినా సరే అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా. ఈ ఫార్ములాలోనే రజనీకాంత్ మరి నాగార్జున చెయ్యి కలిపి ఒక ప్రపంచం సృష్టిస్తున్నారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మీ అంచనాలు కూడా వేస్తున్నారు. ఆ విశ్లేషణలో నిజమా అని చెప్పి ఈ సినిమా మంచి కలెక్షన్ సాధించాలని చెప్పి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక నెరవేరాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కూడా ఆశిస్తూ సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ ఈరోజు లేటెస్ట్గా ఉండే విషయాలన్నీ కూడా మీ ముందు ఉంచుతున్నాం. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ మనస్ఫూర్తిగా మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.